మరోవైపు బలం ఉందంటూ శశికళ ఎమ్మెల్యేలను చూపిస్తున్నారు. ఛాన్స్ ఇస్తే బలం నిరూపించుకుంటామని పన్నీర్ చెప్తున్నారు. రెండు వర్గాలు గవర్నర్ని కలిసి వాదన వినిపించాయి. అయితే తాను ఎవరిని నమ్మినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గవర్నర్ తీరుతోనే రాజకీయ సంక్షోభం కొనసాగుతోందన్న ఆరోపణలు ఆ పిల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు సుప్రీం ఏం వ్యాఖ్యానిస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అటు చెన్నైలో శశికళ పన్నీర్ సెల్వం పోటాపోటీ బల ప్రదర్శనతో చెన్నైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హోటళ్లు, లాడ్జ్లు, కమ్యూనిటీ హాళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజకీయ అనిశ్చితి తొలగే వరకు తనిఖీలు కొనసాగిస్తామని చెప్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు? ఎలాంటి డెవలప్మెంట్స్ అక్కడ కనిపిస్తున్నాయి? రైట్, ప్రస్తుతం నేను పన్నీర్ నివాసం దగ్గర ఉన్నాను. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సెక్రటేరియట్లో ఉన్నారు. అలాగే శశికళ పోయస్ గార్డెన్లో ఉన్నారు. ఎమ్మెల్యేలంతా గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉన్నారు. కానీ ప్రతి క్షణం ఒకరు చెప్పిన దానికి మరొకరు కౌంటర్ ఇచ్చుకుంటూ, ఒకరు చెప్పిన దాన్ని మరొకరు వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే శశికళ పోయస్ గార్డెన్లో మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీలపైన అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పైన టార్గెట్ చేసి ఎలా మాట్లాడారో మనం చూసాం. బీజేపీ, డిఎంకే ఈ రెండు పార్టీలు ఏఐడిఎంకేని చీల్చాలని, భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఆమె ఈ రెండు పార్టీలని టార్గెట్ చేసి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. అట్ ది సేమ్ టైం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీద నేరుగా ఆమె విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొదట ఆమె చాలా హుందాగా, కూల్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రిని అవుతున్నాను అని చెప్పి. ద మొమెంట్ సిచ్యువేషన్స్ అనుకూలించకపోయేసరికి కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అయ్యి గవర్నర్ మీద చిటపట్లాడారు. ఆ తర్వాత సీనియర్ సభ్యులు వారించడంతో కొంచెం ఆమె తగ్గారు, స్వరం తగ్గించారు. మెంబర్స్ని చూపించి, తమ బలం చూపించి వాస్తవ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిని ఆమె తీసుకొచ్చారు. అప్పుడే ఆ సందర్భంలోనే చూసాము ఆమె కొంత కన్నీరు కార్చి భావోద్వేగానికి కూడా లోనవడం. ఇప్పుడు ఇవాళ కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వాన్ని నేరుగా టార్గెట్ చేశారు. ఆయన ఎప్పుడు అమ్మకు ఒక అనుయాయుడిగా లేరు, ఎప్పుడు అమ్మ చెప్పిన మాట వినలేదు, అమ్మ చెప్పినట్టుగా నడుచుకోలేదు, నేను దగ్గరుండి ఇదంతా చేశాను అని చెప్పి ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నం ఇప్పుడు పన్నీర్ కార్యవర్గం చేస్తోంది. అటు సీఎం ఆఫీసులో కూడా ఈ శశికళ చేసిన మీడియా మీట్ని కార్యవర్గంలోని సభ్యులంతా చూశారు. దీని గురించి కూడా సమాలోచన చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడున్న కేడర్ కూడా దీనికి సంబంధించి ఒక సమాలోచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పన్నీర్ కార్యవర్గం ప్రస్తుతం దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు శశికళ మాట్లాడిన మాటల్ని ఎలా కౌంటర్ చేయాలి, ఆమె సెంటిమెంట్ ఆయుధాన్ని వాడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అమ్మని కూడా ఆమె పట్టించుకోలేదు, హింసకు గురి చేశారా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇప్పుడు కౌంటర్ ఎలా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పన్నీర్ నివాసం దగ్గర ఇంకా మద్దతుదారులు అలానే కొనసాగుతున్నారు. మొసలి కన్నీళ్లతో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాల్ని చేపట్టాలని చెప్పి శశికళ ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మరొకసారి గట్టిగా చెప్పే అవకాశం లేకపోలేదు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలందరినీ స్వతంత్రంగా ఉన్నారని, ఆమె రిజార్ట్స్లో ఎవరిని బంధించలేదని చెప్పే ప్రయత్నాన్ని కూడా ఆయన తిప్పికొట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ నియోజకవర్గాలకు పంపితే అసలు రంగు బయటపడుతుందని మరోసారి చెప్పే ఉద్దేశం కనిపిస్తోంది. అలాగే 75 రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా విలేకరుల ముందుకు రాని శశికళ ఇప్పుడు ఎందుకు ప్రతిరోజు విలేకరులతో మాట్లాడుతున్నారు? విలేకరుల దగ్గరికి రాని శశికళ, ఎప్పుడు విలేకరులను ఫేస్ చేయని శశికళ ముఖ్యమంత్రి పీఠం మీద ఆశతోటి ఇప్పుడు ప్రతి విలేకరుతోనే మాట్లాడుతున్నారని చెప్తున్నారు. 15 సంవత్సరాలుగా నన్ను చిత్రహింసలకు గురి చేశారని, తనను ముఖ్యమంత్రిని చేసి అవమానాలకు గురి చేశారని మరొకసారి పన్నీర్ సెల్వం చెప్పే అవకాశం కనిపిస్తోంది. సో జయలలితకు దగ్గర కావడంతో ఈమె తనకు అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారని చెప్పే అవకాశం కనిపిస్తోంది. రక్త సంబంధికులను కూడా ఆమె ఎప్పుడు దగ్గరికి రానివ్వలేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఆలోచన ఇటు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం మద్రాస్ హైకోర్టుకి కొద్దిసేపటి క్రితమే గోల్డెన్ బే రిసార్ట్స్లో ఎమ్మెల్యేల దిగ్బంధానికి సంబంధించిన ఫైల్లో చేరింది, తీర్పుని రిజర్వ్లో ఉంచింది. బట్ మనకంతున్న సోర్సెస్ ప్రకారం ప్రతి ఎమ్మెల్యే వీడియో సాక్ష్యం కూడా నిక్షిప్తం చేసి అటు గవర్నర్కి, కోర్టుకి సమర్పించారు. అందులో
వాళ్ళంతా తమ ఇష్ట ప్రకారం ఇక్కడ ఉంటున్నామని చెప్పినట్టుగా కనిపిస్తోంది. సో సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పీఠం ఎలా ఆమె అధిష్టిస్తారని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యాలను కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. సో ఇవాళ సాయంత్రం లోపు ఒకవేళ లిస్ట్ అయితే కనుక అక్రమాస్తులకు సంబంధించిన కేసు రేపు ప్రయారిటీలో ఎక్కడున్నా సరే రేపు తీర్పుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్ కాల్ఫర్ చేయొచ్చు. అలాగే ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి అవకాశం లేదని చెప్పే వ్యాజ్యాలు ఇవన్నీ కూడా ఒక్కసారికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ సాయంత్రం అది లిస్ట్ అయిందని తెలిస్తే కనుక రేపు తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్య. నరాలు తెగే ఉత్కంఠత అయితే చెన్నైలో కొనసాగుతోంది. ఒకవైపు పన్నీర్ సెల్వం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు శశికళ మాత్రం నెమ్మదిగా చిన్నబోతున్నట్టు కనిపిస్తోంది.